పీపీపీ మోడల్లో రన్ చేయడం అనేది తప్పేం కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ తీసుకున్నామంటే ఒక ఆర్టీసీ అడిక్వేట్ బస్సెస్ ను ప్రొవైడ్ చేయలేనప్పుడు ప్రైవేట్ బస్సులను అలో చేస్తారు. సేమ్ ప్రైజే ఉంటుంది. ఏంటి అని అంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అనేది అక్కడ ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఏవియేషన్ సెక్టర్ తీసుకుంటే దాంట్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ని సర్వ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ తీసుకుంటే దాంట్లో రోడ్స్ వాళ్ళే వేశారు, ప్లస్ దానికి టోల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ సర్వీస్ ఎంత బాగా అవుట్ రీచ్ పెరిగిందనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ విధంగా మనం చూస్తే పీపీపీ మోడల్ అనేది ఏ విధంగా చూసినా కూడా చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా, ఈవెన్ ఆపరేట్ చేసే ఆ ప్రైవేట్ ఇండస్ట్రీ పర్సన్ అయినా కూడా. ఇంతకీ ఇక్కడ వైసీపీ వాదన ఎలా ఉందంటే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఒకటి, అట్లాగే ఆ కళాశాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి అవి ప్రైవేట్ ఆస్తులుగా మారే ప్రమాదం ఉంది అనేసి అదొక వాదన కూడా వైసీపీ చేస్తా ఉంది. ఇంతకీ ఇక్కడ పేద ప్రజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని వైసీపీ అనుకుంటుంది? వైసీపీ అలా అనుకోవడంలో ప్రాబ్లం నేనేమనుకుంటున్నానంటే 2020లో ఎప్పుడైతే ఈ 17 మెడికల్ కాలేజెస్ అనౌన్స్ చేశారో తర్వాత వాళ్ళకు ఒక 1.5 year క్వారంటైన్ టైం కరోనా దాని వల్ల ప్రభుత్వం యొక్క ఆపరేషన్స్ అంతా అస్తవ్యస్తంగా ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళకు పెద్దగా టైం దొరికినట్టు లేదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఎంత పేస్ అని అంటే ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజెస్ కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇవ్వాలి అని అంటే దట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత బడ్జెట్ కానీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటన్నిటిని వన్ స్ట్రెచ్ వన్ గోలో కంప్లీట్ చేయడము అనేది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. అదే 2-3తో స్టార్ట్ చేసి ఇంక్రిమెంటల్ గా ప్రతి 2-3 ఏళ్లకు ఇంకొక 2-3 చేసుకుంటా పోతే దాని మీద ప్రజలకు భారం చాలా తక్కువగా ఉండేదేమో. కానీ ఇక్కడ పీపీపీ మోడల్ ను మీరు జగన్ ను ఆలోచిస్తే జగన్ ప్రాబబ్లీ వాళ్ళు ఇంటర్నల్ గా అసెస్ చేసుకున్నప్పుడు మనము ఏం చేసాము 5 ఏళ్లలో అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళకి టాప్ 2 వచ్చి హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ఏమైనా స్ట్రైక్ అయ్యిండొచ్చేమో. ఆ హెల్త్, ఎడ్యుకేషన్ రెండిటికి సంబంధించిందే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆ రెండింటిని ఇది మా సొంత ఆలోచన, ఇది మా బ్రెయిన్ చైల్డ్, ఇది మా కోర్ కాంపిటెన్సీ అని వైసీపీ పార్టీ అనుకుని ఉండొచ్చు.